హై గైస్, ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మనం ట్రోఫీని కూడా కోల్పోవచ్చు. అయితే ఇంతకీ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది ఇండియన్ లవర్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీ20 ప్రపంచ కప్‌కు ఎక్కువ సమయం లేదు. ఇందుకోసం భారత్ జట్టును కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఐపీఎల్ 2024లో దాదాపు టీమిండియా బ్యాట్స్‌మెన్ అంతా బాగానే రాణిస్తున్నారు. కానీ బౌలర్ ఫామ్ మాత్రం సమస్యను పెంచింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు టీ20 ప్రపంచ కప్‌లో ముగ్గురు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు. అయితే బుమ్రా మినహా మిగతా ఇద్దరు ఐపీఎల్ 2024లో అంత ప్రదర్శనమే బాగోలేదు. ముగ్గురు బౌలర్లు ఐపీఎల్ 2024 గణాంకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని బట్టి ఇద్దరు బౌలర్లు భారత్కి ఎందుకు ఆందోళన కలిగిస్తున్నారో ఊహించవచ్చు. ముందుగా మహమ్మద్ సిరాజ్ యొక్క గణాంకాలను చూద్దాం. ఐపీఎల్ 2024లో మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన అతను ఈ కాలంలో 5 వికెట్లు మాత్రమే తీసుకున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అతను 10.34 ఎకానమీ రేట్తో పరుగులు ఇచ్చారు. అతను బౌలింగ్ చూస్తుంటే రితంలో ఉన్నట్లు అస్సలు అనిపించడం లేదు. ఈ సీజన్ అతని లైన్ అండ్ లెంత్ రెండూ పేలంగా ఉన్నాయి. దీంతో అతని ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది. ఇక హర్షదీప్ సింగ్ యొక్క గణాంకాలను గమనిద్దాం. హర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ ఆడుతూ 8 మ్యాచ్ల్లో 10 వికెట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ సమయంలో అతను 9.40 ఎకానమీ రేట్తో పరుగులు ఇచ్చారు. ఇది ఏ విషయంలోనూ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ప్రధాన బౌలర్ హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్లు ఫామ్లో లేనప్పుడు టీమిండియా ఆందోళన చెందడం సహజమే. ఇక జస్ప్రీత్ బుమ్రా యొక్క గణాంకాలు చూద్దాం. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లు అత్యధికంగా 13 వికెట్లు పడగొట్టారు. అయితే అతని ఎకానమీ రేట్ 6.37గా ఉంది. అతను గొప్ప లైలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే టీమిండియా జస్ప్రీత్ బుమ్రాపై మాత్రం ఆధారపడగలదు. మిగిలిన ఇద్దరు బౌలర్లు కూడా తన ఫామ్ని తిరిగి పొందాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ ముగ్గురు కాకుండా వేరే బౌలర్స్ ఎవరిని వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే బౌలర్ లేని ఆర్సీబీ టీం చూసుకోండి. ఎంత బ్యాటింగ్లో ఎంత నీట్గా ఆడినా బౌలింగ్లో మాత్రం చాలా ఫిల్మ్ అవుతున్నారు కదా. సేమ్ అదే పరిస్థితి అయ్యేలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.